లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 33వ నామం అయిన దశరథ సంతత చింతిత రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. దశరథ సంతత చింతిత రామ అంటే దశరథ మహారాజు శ్రీరాముడు దూరం కావడం వల్ల దశరథునితో చింతింపబడిన రామ అని అర్థము. ఇందులో 5 భాగాలు ఉన్నాయి. ఇది మొదటి భాగము. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి గంగా నదికి దక్షిణ తీరమునకు చేరి అక్కడి నుండి ప్రయాణమైన తర్వాత వారు కనిపిస్తున్నంత వరకు గుహుడు సుమంత్రుడు చూస్తూనే ఉన్నారు. శ్రీరాముని గుణగణములను గురించి వారు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత గుహుడు సుమంత్రునితో కలిసి గంగానది ఉత్తర తీరము నుండి స్వగృహమునకు చేరెను. సీతారామ లక్ష్మణులు గంగను దాటి ప్రయాగకు చేరి భరద్వాజ మహర్షిని దర్శించడం, ఆ మహాముని వారికి ఆతిథ్యమివ్వడం, ఆ తర్వాత వారు యమునా నదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరడం, మిగిలిన విషయాలన్నింటినీ గుహుడు తన గూఢచారుల ద్వారా తెలుసుకున్నాడు. ఈ విషయములను పూర్తిగా గుహుని వలన తెలుసుకొని సుమంత్రుడు ఆయన నుండి సెలవు తీసుకొని అశ్వములను రథములను పూంచి ఎంతో దుఃఖంతో అయోధ్య నగరమునకు బయలుదేరాడు. సుమంత్రుడు సువాసనలు వెదజల్లుతున్న వనములను నదులను సరస్సులను చూస్తూ గ్రామములను నగరములను దాటుతూ వేగంగా తన ప్రయాణమును కొనసాగించాడు. సుమంత్రుడు శృంగిబేరిపురము నుండి బయలుదేరిన 3వ రోజు సాయం సమయమున అయోధ్యకు చేరి శ్రీరాముడు లేనందున చిన్నబోయి ఉన్న ఆ నగరమును దర్శించాడు. ఎంతో దుఃఖితుడై ఉన్న అతడు జనుల కదలికలు లేక మూగబోయి ఉన్న ఆ నగరమును చూసి అంతులేని శోకమునకు లోనై ఇట్లా ఆలోచింపసాగెను. అయోధ్యాపురము నిన్న మొన్నటి వరకు గజాశ్వములతో ప్రజలతో మహారాజులతో ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉండేది. అది ఇప్పుడు శ్రీరాముని ఎడబాటు దుఃఖము వల్ల కలిగిన శోకాగ్ని వల్ల దగ్ధమైపోయిందా అన్నట్టు ఉంది. సుమంత్రుడు ఈ విధముగా చింతిస్తూ గుర్రములను వడివడిగా నడిపిస్తూ నగర ద్వారమునకు చేరాడు. జనులకు కనబడితే సీతారాములెక్కడా అంటూ వారు ఏమడుగుతారో ఏమో, వారికి తాను ఏమి చెప్పవలెనో ఏమో అని ఆతృతతో అతడు త్వరగా నగరములోకి ప్రవేశించాడు. నగరము లోపలికి వడివడిగా వస్తున్న సుమంత్రుణ్ణి చూసి ప్రజలు వందల వేల కొలదిగా రాముడెక్కడా, సీతమ్మ ఎక్కడా, లక్ష్మణ ఎక్కడా అంటూ అతని వెంట పరుగులు తీశారు. నేను సీతారామ లక్ష్మణుల వెంట గంగా నదీ తీరము వరకు వెళ్ళాను. అక్కడ ధర్మాత్ముడైన ఆ ప్రభువు సుమంత్ర నీవింక తిరిగి అయోధ్యకు వెళ్ళుము అని పదే నన్ను ఒత్తిడి చేయటం వల్ల నేను అక్కడి నుండి మరలి ఇక్కడికి వచ్చాను అని సుమంత్రుడు వారికి తెలియజేశాడు. సీతారామ లక్ష్మణులు గంగా నదిని దాటి వెళ్ళిరి అని ఎరిగి జనులు కన్నీరు కారుస్తూ అయ్యో చీ అని నిట్టూర్చుచు రామా రామా అంటూ బిగ్గరగా ఆక్రందనలు చేశారు. మరలా శ్రీరాముని దర్శన భాగ్యమునకు నోచుకొని మనము ఇక్కడ బ్రతికి ఉండడం చచ్చిన వారితో సమానమే అని జనులు గుంపులుగా చేరి అనుకుంటున్న మాటలు సుమంత్రుడు విన్నాడు. దాన కార్యములయందు యజ్ఞకర్మలయందు వివాహ మహోత్సవములయందు సామాజిక మహాసదస్సులలోనూ ఇంతవరకు శ్రీరాముని తప్పగా చూస్తూ ఉండేటి వారము. కానీ దానాది కార్యక్రమములలో ఎప్పుడైనాను మనము ఆయనను ఇక మీదట చూడలేమేమో. వేటి వలన ప్రజలు క్షేమ లాభములు కలుగునో, వారికి ఎట్లా ప్రీతి చేకూరునో, వారికి సుఖముల మార్గం ఏమి అంటూ ఆ శ్రీరామ ప్రభువు ప్రజలను కన్న బిడ్డల వలె ఆదుకొనుచూ ఉండేవాడు. ఆయనను ఇక చూడలేమేమో అని ప్రజలు అనుకుంటున్న మాటలను సుమంత్రుడు విన్నాడు. నగర వీధులకు ఇరువైపులా గల భవనములలో కిటికీల దగ్గర చేరి స్త్రీలు రాముని ఎడబాటుకు దుఃఖితులై విలపిస్తూ ఉన్నారు. సుమంత్రుడు రథముపై ఆ వీధులలో కొనసాగి వెళ్ళేటప్పుడు వారి విలాపములు విన్నాడు. సుమంత్రుడు రాజమార్గమున సాగిపోతూ దుఃఖితులై ఉన్న ప్రజలను చూడలేక సిగ్గుతో తన ముఖమును చాటు చేసుకొని నేరుగా దశరథ మహారాజు భవనమునకు చేరాడు.
అతడు వెంటనే రథము నుండి దిగి రాజభవనమున ప్రవేశించాడు. రాజదర్శనమునకై తహతహలాడుతూ ప్రముఖులతో నిండి ఉన్న 7 కక్ష్యలను అతడు అధిగమించి సంపన్నుల భవనములలోను పెద్ద పెద్ద మేడలలోను రాజప్రాసాదములలోను గల స్త్రీలందరూ రాముని దర్శనము లేనందున దుఃఖములతో కృషించి ఉన్నవారై ఒంటరిగా వచ్చిన సుమంత్రుణ్ణి చూసి హాహాకారములు చేశారు. నిర్మలములై విశాలములైన వారి నేత్రముల నుండి సంతతధారగా అశ్రువులు ప్రవహించుచూ ఉన్నాయి. వారు తమ ఆర్తిని మాటల ద్వారా వ్యక్తము చేయలేక దుఃఖభారముతో ఒకరి ముఖమును మరి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. రామ విరహ శోకముతో ఎంతో పరితపించి ఉన్న దశరథుని సతులు అంతఃపుర స్త్రీలు అందరూ మందస్వరముతో మాట్లాడుకోవడాన్ని ఆ సుమంత్రుడు విన్నాడు. శ్రీరామునితో కూడి వెళ్లిన సుమంత్రుడు ఆ ప్రభువు లేకుండా తాను ఒక్కడే తిరిగి వచ్చాడు. అతి దీనముగా విలపిస్తున్న కౌసల్యాదేవికి అతడు ఏమి ప్రత్యుత్తరము ఇయ్యగలడు? తాను అనుమతింపకపోయినను కన్న కొడుకు వనములకు వెళ్ళిపోగా తీవ్ర దుఃఖములకు లోనైన కౌసల్యాదేవి అసువులను వీడలేక కొనవూపిరితో జీవిస్తున్నది. నిజంగా ఇలాంటి స్థితి ఎవరికైనాను దుష్కరమని దశరథుని భార్యలు అంతఃపుర స్త్రీలు అందరూ అనుకుంటున్న యథార్థ వచనములను వింటూ ఆ తర్వాత సుమంత్రుడు 8వ కక్ష్యలో ప్రవేశించి మహారాజును చూశాడు. ఆ ప్రభువు ఎంతో దుఃఖితుడై పుత్రశోకముచే కృషించి ఉన్నవాడై దీనుడై ఉన్నాడు. ఆ మందిరమంతా కలదప్పి ఉన్నది. ఆ తర్వాత అతడు అక్కడ ఆసీనుడై ఉన్న మహారాజుకు ప్రణమిల్లాడు. శ్రీరామచంద్రుడు చెప్పిన మాటలను యథాతథంగా ప్రభువునకు వినిపించాడు. ఆ తర్వాత ఆ మహారాజు సుమంత్రుని ద్వారా రామవచనములను మౌనంగా విన్న తర్వాత ఆయన మనస్సు విభ్రాంతికి లోనయ్యింది. రామవిరహముతో దురపిల్లుచూ స్పృహను కోల్పోయి నేలపై పడిపోయాడు. మహారాజు అట్లా మూర్ఛిల్లడం వల్ల అంతఃపురంలోని వారందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. దశరథ మహారాజు నేలపై పడిపోవటం వల్ల చేతులు చాచి బిగ్గరగా శోకించారు. ఆ తర్వాత కౌసల్యాదేవి సుమిత్రతో కలిసి నేలపై పడి ఉన్న తన భర్తను లేవనెత్తి కూర్చుండబెట్టి ఇట్లన్నారు: ఓ మహాత్మా, రాజ్యాధికారమును త్యజించి అడవులకు వెళ్ళుట ఒక దుష్కర కార్యము. అలాంటి అసాధ్యమైన వనవాస దీక్షను చేపట్టిన శ్రీరాముని యొక్క దూత ఇతడు. ఆయన నుండి సందేశమును కొనివచ్చిన ఈ సుమంత్రునితో ఎలా మాట్లాడరు? ఓ మహారాజా, ధర్మాత్ముడైన పుత్రుని శ్రీరాముని వనవాసమునకు పంపుట అధర్మము. అలాంటి అన్యాయమునకు ఒడిగట్టి ఇప్పుడు బాధపడిన లాభమేమిటి? లేవండి, మీకు సత్యపాలన పుణ్యము మాత్రం తప్పక దక్కుతుంది. ఇప్పుడు మీరు శోకించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఓ పతిదేవా, బహుశా కైకేయికి భయపడి శ్రీరాముని క్షేమ సమాచారములను సుమంత్రుని అడుగుటలేదు కాబోలు. కానీ ప్రస్తుతము ఆ కైకేయి ఇక్కడ లేదు కనుక మీరు నిర్భయంగా మాట్లాడవచ్చు. ఆ కౌసల్యాదేవి మహారాజుతో ఇట్లా పలికిన తర్వాత శోక విహ్వల అయ్యింది. అందువల్ల ఆమె గొంతు పెగలక కన్నీరు గారుస్తూ భూమిపై పడిపోయింది. ఈ విధంగా విలపిస్తూ నేలపై పడి ఉన్న కౌసల్యాదేవిని మూర్ఛితుడై ఉన్న మహారాజును చూసి అక్కడ చేరి ఉన్న రాణులందరూ వారి చుట్టూ మూగి బిగ్గరగా ఏడ్చారు. అంతఃపురం నుండి చెలరేగిన ఆర్తనాదములను వినగానే నగరంలోని వృద్ధులు, యువతీ యువకులు, స్త్రీలు, మిగిలిన వారంతా బోరున ఏడ్చారు. ఆ తర్వాత ఆ నగరం అంతా ఎంతో శోకసాగరంలో మునిగిపోయింది. కొంతసేపటికి దశరథునికి స్పృహ రాగా ఆ దశరథ మహారాజు ఊరడిల్లిన వాడై శ్రీరాముని వృత్తాంతము తెలుసుకోవడానికి కోసం ఆ సుమంత్రుణ్ణి తన చెంతకు పిలిచాడు. ఎంతో సంతాపమునకు గురి అయి అస్వస్థతతో నిట్టూరుస్తున్న ఏనుగులాగా దశరథ మహారాజు నిరంతరము శ్రీరామున్నే స్మరిస్తూ దుఃఖశోకములతో కుమిలిపోతున్నాడు. అట్లాంటి మహారాజును సమీపించి సుమంత్రుడు అంజలి ఘటించి నిలబడ్డాడు. దుమ్ము కొట్టుకొని ఉన్న శరీరము కలిగి దీనుడై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనను సమీపించిన సూతునితో అంటే సుమంత్రునితో ఎంతో ఆర్తికి లోనైన మహారాజు ఇట్లన్నాడు: ఓ సుమంత్ర, ధర్మాత్ముడైన నా రాఘవుడు, నా ప్రియ కుమారుడు, లాలనతో ముద్దు మురిపెములతో సుఖములతో పెరిగినవాడు. అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు? ఏమి తిని జీవిస్తున్నాడు?
ఓ సుమంత్ర, దుఃఖమను మాటనే ఎరుగని రాజకుమారుడైన నా రాముడు ఇప్పుడు అక్కడ కష్టములకు ఎట్లా ఓర్చుకుంటున్నాడు? హంసతూలిక తల్పములపై శయనించున్న ముద్దుల పట్టి కటిక నేలపై దిక్కులేని వానిలాగా ఎట్లా పడుకుంటున్నాడు? ఎల్లప్పుడూ శ్రీరామునికి చతురంగ బలములు తోడుగా ఉండేవి. ఇప్పుడతడు నిర్జన వనములలో ఎట్లా నివసిస్తున్నాడు? వనములలో పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు సంచరిస్తూ ఉంటాయి. ప్రమాదకరమైన నల్లత్రాచులు తిరుగుతూ ఉంటాయి. అలాంటి భయంకరమైన అరణ్యములలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎట్లా ఉండగలుగుతున్నారు? ఓ సుమంత్ర, సుకుమారి, దైవ సేవా తత్పర అయిన సీతాదేవితో కలిసి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదచారులై ఎట్లా తిరగగలుగుతున్నారు? మందర పర్వత వనములలో ప్రవేశించు అశ్విని కుమారులలాగా మా రామలక్ష్మణులు మహారణ్యములలో ప్రవేశిస్తూ ఉండగా నీవు స్వయంగా చూశావు. నిజంగా నీవు ధన్యాత్ముడవు. ఓ సుమంత్ర, అడవులలో అడుగుపెట్టేటప్పుడు మా రాముడు ఏమన్నాడు? నాకు ఏమని చెప్పాడు? ఇంతకు లక్ష్మణుడేమి చెప్పాడు? వారి మాటలు సరే, నా కోడలు మైథిలి ఏమని చెప్పింది? ఓ సుమంత్ర, శ్రీరాముడు దేనిపై కూర్చున్నాడు? ఎట్లా పడుకుంటున్నాడు? అతని ఆహార విహారములు ఎలా ఉన్నాయి? ఈ విషయమును వివరింపుము. స్వర్గము నుండి భ్రష్టుడైన యయాతి ఇంద్రుని అనుగ్రహంతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమున అతడు దుఃఖ విముక్తిని పొందెను. అలాగే శ్రీరాముని కథాశ్రవణంతో నేను శోక విముక్తుడనవుతాను. మహారాజు ఇలా కోరిన తర్వాత సుమంత్రుడు కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో మాటలు తడబడుతూ ఉండగా ఆయనతో ఇట్లన్నాడు. ఓ మహారాజా, శ్రీరాముడు ధర్మబద్ధంగా చేతులు జోడించి మీకు శిరసా ప్రణమిల్లుతూ నాతో ఇట్లు అన్నాడు. ఓ సుమంత్ర, ఆత్మజ్ఞాని, మహాత్ముడు, పూజ్యుడు అయిన మా తండ్రి గారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు తెలుపుము. అంతఃపురంలోని తల్లులందరికీ తగిన విధముగా నేను నమస్కరిస్తున్నట్లు పలుకుము. వారికి క్షేమ సమాచారములను పూర్తిగా వివరింపుము. వారికి మా క్షేమ సమాచారముల గురించి పూర్తిగా వివరింపుము. మా తల్లి కౌసల్యాదేవికి నా ప్రణామములను తెలుపుము. మేమందరము క్షేమముగా ఉన్నట్లు, శ్రద్ధాసక్తులతో ధర్మము పాటిస్తున్నట్లు వివరించి ఆమెకు నా విన్నపము ఇలా వివరించుము. అమ్మా, నీవు నిరంతరము ధర్మతత్పరురాలవై ఉండుము. అగ్ని కార్యములన్నీ తగిన సమయాలలో జరిగేటట్లు చూడుము. మహారాజును దైవముగా భావిస్తూ ఆయన చరణములను సేవిస్తూ ఉండుము. తల్లి, నేను పట్టమహిషిని, అందరికంటేను పెద్దదానను అని తలపోయక తల్లులందరినీ సమానంగా చూసుకుంటూ వారితో కలిసిమెలిసి ఉండుము. పూజ్యురాలైన కైకాదేవిని కూడా రాజుగారితో సమానముగా గౌరవించండి. మహారాజు భరతుడు వయస్సుచే చిన్నవాడైనను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కలిగి ఉన్నందున అందరికీ ఆదరణీయుడే. కాబట్టి రాజధర్మమును అనుసరించి భరత కుమారుని ఎడ మహారాజు దగ్గర ప్రవర్తించినట్లు ప్రవర్తించండి. ఓ సుమంత్ర, మా కుశల వార్తను భరతునకు తెలుపుము. ఇంకా ఆయనతో తల్లులందరితో ధర్మబద్ధంగా సముచితంగా మసులుకో. వారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండు. బాహుబల సంపన్నుడవు, ఇక్ష్వాకు వంశవర్ధనుడువు, యువరాజువు అయిన నీవు మహారాజైన మన తండ్రిని గౌరవముతో చూసుకుంటూ ఉండుము. వయోవృద్ధుడైన ఆ ప్రభువుకు అవరోధములు కలిగింపకుము. ఆయన ఆజ్ఞలను తలదాల్చి మసులుకో. నీవు యువరాజుగా సమస్త భోగానుభవములతో కలకాలము వర్ధిల్లుము అని నా మాటగా భరతునికి తెలుపుము. ఇంకా శ్రీరాముడు కన్నీరు గార్చుచు నాతో, ఎంతో పుత్రప్రేమగల నా తల్లి నాకేగాక నీకును తల్లిగా భావించి ఆమెను భక్తి శ్రద్ధలతో చూసుకో అని పలికాడు. ఓ మహారాజా, మహాయశస్వి, రాజీవలోచనుడు అయిన శ్రీరాముడు నాతో ఈ విధంగా పలుకుతూ సంతతధారగా కన్నీరుగార్చాడు. ఓ రాజా, లక్ష్మణుడు మాత్రము ఎంతో క్రుద్ధుడై నిట్టూర్పులు విడుస్తూ ఇట్లన్నాడు. ఓ సుమంత్ర, రాజకుమారుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటకు అతడు చేసిన అపరాధమేమి? రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బోధలు విని ఏమాత్రము ఆలోచింపక వెంటనే చెయ్యరాని పని చేశాడు. దాని వలన మేము కష్టాల పాలయ్యాము. శ్రీరాముణ్ణి వనములకు పంపటానికి గల కారణము కైకేయి యొక్క లోభగుణము కావచ్చు, లేదా రాజు ఆమెకిచ్చిన వరములైనను కావచ్చు. కానీ
కారణమేదైనా ఇది శ్రీరాముని పట్ల చేసిన మహాపచారము. మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని ఇట్లా చేశాడా, లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా? ఏది ఏమైనా శ్రీరాముని వనములకు పంపుట మాత్రం నా దృష్టిలో సముచితం కాదు. మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా లోక విరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపాడు. కాబట్టే అతడు ఇట్లా పరితపిస్తున్నాడు. నేను మాత్రము మహారాజును ఇక తండ్రిగా గౌరవించను. నాకు సోదరుడైన, ప్రభువైన, బంధువైన, కడకు తండ్రి అయిన అన్నీ మా అన్నయ్య శ్రీరాముడే. శ్రీరాముడు సమస్త లోకముల హితమునందే ఆసక్తుడై ఉండేవాడు. కాబట్టి అతడు సర్వలోకములకు ప్రియమైనవాడు. అలాంటి శ్రీరాముణ్ణి అకారణంగా వనములకు పంపుట అనే క్రూర కర్మ చేసి ఆ మహారాజు సర్వలోకములకు అప్రియుడయ్యాడు. అలాంటి ఆ రాజును లోకమెట్లా మెచ్చుకుంటుంది? ధర్మాత్ముడు, సమస్త ప్రజల మనస్సులకు ఆహ్లాదమును కూర్చేవాడు అయిన శ్రీరాముని లోకధర్మమునకు విరుద్ధంగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకు బాధ కలిగించాడు. ప్రజారంజకుడే రాజుగాని ప్రజాబాధకుడు రాజెట్లవుతాడు? కనుక అతడు రాజుగా ఉండదగడు. ఓ మహారాజా, జనకుని కూతురైన సీతాదేవి మాత్రము ఎంతో పరితపిస్తూ నిట్టూరుస్తూ నిశ్చేష్టురాలై ఉండిపోయింది. భూతము ఆవహించిన దానిలాగా ఆమె తన ఉనికిని తానే మరచిపోయి ఉన్నది. దుఃఖములను ఏమాత్రమూ ఎరుగనిది ఆ రాజకుమారి. ఆ సాధ్వి తన పతికి సంభవించిన కష్టములను చూచి వగచుచూ ఉన్నది. ఆమె నాతో ఏమీ చెప్పలేదు. నగర ప్రయాణమునకు సిద్ధమవుతున్న నన్ను చూసి ఆమె చిన్నబోయిన ముఖంతో భర్త వైపు వీక్షిస్తూ వెంటనే కంటతడి పెట్టింది. నేను బయలుదేరే సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. ఆయన ముఖమున అశ్రుధారలు స్రవిస్తూ ఉన్నాయి. లక్ష్మణుడు పక్కన చేరి ఉన్నాడు. సాధ్వి సీతాదేవి పరితపిస్తూ ఏడుస్తూ రాజరథమును నన్ను పదే పదే చూస్తూ ఉన్నది. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.